హలో మెడికల్ ఆస్పిరెంట్స్, ఆంధ్రప్రదేశ్ నీట్ యూజీ 2026 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ మైండ్లో ఉన్న ఒకే ఒక పెద్ద క్వశ్చన్, మా ఏయూ ఆర్ ఎస్వియు రీజన్లో మా కేటగిరీకి ఈసారి కట్ ఆఫ్ ర్యాంక్ ఎలా ఉండబోతుంది? ఈ డౌట్ని క్లియర్ చేయడానికి మేము 2025 క్లోజింగ్ ర్యాంక్స్ని ఈ 2026 మెరిట్ లిస్ట్తో మ్యాప్ చేసి ఒక ఎగ్జాక్ట్ ఈక్వివాలెంట్ ర్యాంక్ అనాలిసిస్ని ప్రిపేర్ చేశాము. ఈ వీడియోలో ఏయూ అండ్ ఎస్వియు రీజన్ కట్ ఆఫ్స్ పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అనేది కేటగిరీ వైజ్ క్లియర్గా చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ ఆల్రెడీ, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ర్యాంక్. ముందుగా అసలు ఈ ఈక్వివలెంట్ ర్యాంక్ని మేము ఎలా క్యాల్కులేట్ చేశామో అనేది అర్థం చేసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, 2025లో ఏయూ ఓపెన్ కేటగిరీ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 68,553 ఉండేది. ఆ ర్యాంక్ దగ్గర 2025 మెరిట్ లిస్ట్లో ఆ స్టూడెంట్ది 1512 కేటగిరీ పొజిషన్ ఉంది. మేమేం చేశామంటే సేమ్ ఆ 1512 పొజిషన్ని ఈ కొత్త 2026 మెరిట్ లిస్ట్లో చెక్ చేశాము. అప్పుడు ఆ పొజిషన్లో ఉన్న స్టూడెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 81,533. ఇదొక ప్యూర్ మెరిట్ లిస్ట్ కంపారిజన్. సో మెరిట్ లిస్ట్ ప్రకారం చూస్తే 68,553 నుంచి ర్యాంక్ 81,533కి చేంజ్ అయిందన్నమాట. ఇప్పుడు ఏయూ రీజన్ ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా కేటగిరీ వైజ్ అనాలిసిస్ టేబుల్ని జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ మీరు 2025 కట్ ఆఫ్స్ని అండ్ 2026 ఈక్వివలెంట్ ర్యాంక్స్ని డైరెక్ట్గా కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈడబ్ల్యూఎస్ చూస్తే 49,373 నుంచి 57,585కి చేంజ్ అయింది. బీసీఏ కేటగిరీ 1,04,958 నుంచి 1,18,964కి వెళ్ళింది. బీసీబీ కూడా 1,25,029 నుంచి 1,30,971కి మూవ్ అయింది. ఇక్కడ టేబుల్లో క్లియర్గా నోటీస్ చేస్తే మ్యాక్సిమం అన్ని కేటగిరీస్లో మెరిట్ లిస్ట్ నంబర్స్ పెరిగాయి. కానీ ఇది జస్ట్ ఈక్వివలెంట్ అనాలిసిస్ మాత్రమే. యాక్చువల్ అలాట్మెంట్స్ అనేవి ఫైనల్ కౌన్సిలింగ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఏయూ రీజియన్లో స్టూడెంట్స్కి ది మోస్ట్ పాజిటివ్ చేంజెస్ అంటే కట్ ఆఫ్స్ బాగా పెరిగిన కేటగిరీస్ ఏంటో చూస్తే, ఫస్ట్ ప్లేస్లో SC1 ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 57,601 ర్యాంక్స్ పెరిగాయి, టేకింగ్ ది ఈక్వివలెంట్ ర్యాంక్ టు 4.41 lakhs. నెక్స్ట్ బీసీసీలో ప్లస్ 14,396 ర్యాంక్స్ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత బీసీఏ అండ్ ఓపెన్ కేటగిరీలో ఆల్మోస్ట్ 13,000-14,000 ర్యాంక్స్ సేఫ్ జోన్ పెరిగింది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో బీసీడీకి ప్లస్ 9,604 ర్యాంక్ మార్జిన్ కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఏయూ రీజన్లో కొన్ని నెగటివ్ చేంజెస్ అంటే కాంపిటీషన్ పెరిగి కట్ ఆఫ్స్ తగ్గిన కేటగిరీస్ కూడా ఉన్నాయి. మెయిన్గా ఎస్టీ కేటగిరీలో ఆల్మోస్ట్ 22,879 ర్యాంక్స్ కిందకి పడిపోయింది, మేకింగ్ ద న్యూ ఈక్వివలెంట్ కట్ ఆఫ్ 2,26,760. అలాగే బీసీఈ అండ్ SC3 కేటగిరీస్లో కూడా 5,000 to 7,000 ర్యాంక్స్ డ్రాప్ కనిపించింది. ఇప్పుడు SVU రీజియన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియా డేటా అబ్జర్వ్ చేద్దాం. SVUలో కూడా చాలా పాజిటివ్ ట్రెండ్స్ ఉన్నాయి. హైయెస్ట్గా SC1 కేటగిరీలో చూస్తే కాంపిటీషన్ డ్రాస్టికల్గా తగ్గి ర్యాంక్ మార్జిన్ ఆల్మోస్ట్ 3.9 lakhs పెరిగి ఈక్వివాలెంట్ ర్యాంక్ 8.99 lakhs దగ్గర కనిపిస్తోంది. నెక్స్ట్ బీసీసీలో ప్లస్ 26,611 ర్యాంక్స్ మార్జిన్ ఉంది. ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీబీలో కూడా 20,000 to 25,000 ర్యాంక్స్ పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అండ్ SC2లో ప్లస్ 18,649 ర్యాంక్స్ పెరిగాయి. కానీ ఎస్వియు రీజన్లో కూడా కొన్ని కేటగిరీస్కి కాంపిటీషన్ హెవీగా పెరిగింది. ఏయూలాగే ఎస్వియులో కూడా ఎస్టీ కేటగిరీలో హ్యూజ్ నెగటివ్ చేంజ్ వచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ 25,000 ర్యాంక్స్ డ్రాప్ అయి ఈక్వివలెంట్ ర్యాంక్ 2.34 lakhsకి వచ్చింది. సిమిలర్లీ SC3లో మైనస్ 18,398 ర్యాంక్స్ అండ్ బీసీఈలో మైనస్ 1,319 ర్యాంక్స్ కాంపిటీషన్ పెరగడానికి క్లియర్ సైన్స్గా కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్, ఇది స్ట్రిక్ట్లీ 2025 కట్ ఆఫ్ని 2026 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్తో మ్యాప్ చేసిన డేటా. మీ యాక్చువల్ ర్యాంక్ అండ్ ఈ అనాలిసిస్ బేస్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ని ఎంత కేర్ఫుల్గా పెట్టాలో ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోండి. మీ ర్యాంక్కి ఎగ్జాక్ట్గా ఏ కాలేజ్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఆర్డర్లో పెట్టాలి, ఈ కన్ఫ్యూజన్స్ ఉంటే మా మై ర్యాంక్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ని వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అప్లికేషన్ ఫిల్లింగ్ నుంచి కాలేజ్ జాయినింగ్ వరకు మేము 100% గైడెన్స్ ఇస్తాము. కాల్ us at 9985506668 or 9
00643795 or visit myrank.co.in. ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆప్షన్స్.